ఆఖరికి వస్తారకల్లా ఎస్ఎల్బిసిని ఇది ఇక నిన్న రేవంత్ అయ్య కూడా అన్నట్టుండగా 10 ఏళ్లల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బిసి టన్నెల్ పనుల కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్యవారిపల్లి వద్ద ముఖ్యమంత్రి సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభమైంది. అంటే ఇక మీదంగా వాళ్ళు ఇట్లా తిరిగితే అందులో ఖనిజ సంపద ఏడ ఉంది, నీళ్లు ఏడ ఉన్నాయి, భూమిద రాళ్ళు ఏడున్నాయి, రప్పలేడున్నాయి, ఏడంగా నీళ్ళు వస్తున్నాయి, ఆ పొక్కలకి వెళ్ళి పోతుంటే ఏడంగా నీళ్లు ఆ పొక్కలు జొరబడే అవకాశం ఉంది, ఏడ బండ వస్తుంది, ఏడ ఆ ఖనిజ సంపద ఉంది అనేది పసిపడుతందుకు ఇక నిన్న ఏరియల్ సర్వే చేసిరట మొత్తం గాలి మోటార్లో.